మకర రాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి నుంచి 13 జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం అంతా కూడా ఎంతో రాజా ఠీవిగా ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. ఎట్లా ఉంటుందంటే శని యొక్క అనుగ్రహం మీకు మీ లగ్నానికి మీ రాశ్యాధిపతి అద్భుతంగా ఉన్నాడు. ఇక మీరందరూ కూడా ఇంద్రనీలం రాయిని ధరించడం వల్ల మీకు మంచి సక్సెస్ ఉంటుంది. మన చాలా మంది భయపడతారు, అమ్మో ఇంద్రనీలం నేను పెట్టుకోను నాకేమైనా నెగిటివ్ అవుతాయని. మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి తిరుగు లేదండి, పెట్టుకోండి. మీరు ఇంద్రనీలం రాయి సూపర్గా ఉంటుంది, మంచి క్వాలిటీ మా దగ్గర దొరికితే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనస్థానం చాలా బాగుంది, కుటుంబ స్థానం చాలా బాగుంది, భార్య భర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ప్రేమ, అనురాగాలతో బాగా ఉండడం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, ఒకరినొకరు సపోర్ట్ చాలా బాగుండడం, పార్ట్నర్షిప్ కలిసి రావడం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, అన్నీ కూడా ఈ వారం మకర రాశి వాళ్ళకు ఎక్సలెంట్ అన్నమాట. ఇకపోతే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే మీరు కొనేటప్పుడు బాగా ఆలోచించి కొనాలి. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీ దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జాతకాలు చూపించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. సంతానం విషయంలో కానీ చూసుకుంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు, వాళ్ళ డెవలప్మెంట్ చూసి సంతోషిస్తారు, వాళ్ళ బాగోగులు చూసి మీరు మురిసిపోతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలతో చాలా బాగుంటారని చెప్పి మకర రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఆరోగ్యం అయితే ఈ వారం మీకు ఎక్సలెంట్ అండి. గతంలో ఎవరైతే మంచం మీద కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా లేచి తిరగకపోతే ఈ వారం నాకు అడగండి. అంత అద్భుతంగా మీరందరూ ఆరోగ్యపరంగా బాగుంటారు, శత్రువులు మిత్రులు అవుతారు, అనుకున్న సమయానికి లోన్లన్నీ కూడా తీర్చేటువంటి రోజులను కూడా మీరు చెప్పొచ్చు. ఇకపోతే మకర రాశి వాళ్ళందరికీ కూడాను మనం కానీ చూసుకుంటే అదృష్టం బాగా తక్కువ. అనుకున్న సమయానికి అదృష్టం అనేది కలిసి రాదు, తండ్రి సహకారం ఉండదు అని చెప్పి చెప్పొచ్చు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనుకున్న సమయానికి మీకు వీసా మంజూరు అవటాలు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పి చెప్పొచ్చు. ఇకపోతే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో నష్టాలు బాగా కనిపిస్తున్నాయి. ఆ నష్టాల నుంచి బయటపడాలంటే మీ పేరు మీద మీరు ఏది కూడా చేయకుండా మీ భార్య పేరు మీదనో లేదా ఇతరుల పేరు మీద మీరు కానీ ఖర్చు పెట్టండి, రిటర్న్స్ బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాలు రోజు చదవండి, సక్సెస్ మీదే.